ఇప్పుడు ఈ వివాదం అటు తమిళనాడు కూడా కుదిపేస్తోంది. ఎన్టీకే పార్టీ అధినేత సీమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూని కావాలని వివాదం చేస్తున్నారన్నారు సీమాన్. లడ్డూ తప్పితే దేశంలో ఇంకా ఏ సమస్యలు లేవా అని అంటున్నారు. కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా అని అడుగుతున్నారు సీమాన్. కల్తీ జరిగితే చర్యలు తీసుకోండి, లడ్డూ బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దంటున్నారు సీమాన్. ఎన్టీకే పార్టీ అధినేత సీమాన్ వివాదాస్పద వ్యాఖ్యలివి. తిరుమల లడ్డూని కావాలనే రాజకీయం చేస్తున్నారంటున్నారు సీమాన్. లడ్డూ తప్పితే దేశంలో ఇంకా ఏ సమస్యలు లేవా అని అడుగుతున్నారు. కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? కల్తీ జరిగితే చర్యలు తీసుకోండి, లడ్డూ బూందీ అంటూ ఇలా రాజకీయాలు చేయొద్దు అంటున్నారు సీమాన్. அவங்ககிட்ட தான் கேட்கணும். இது ஒரு நாட்டில் ஒரு பெரிய இது இல்லை. சாப்பிட்டவங்களாம் உயிரோடு இருக்காங்கல்ல, ஒன்றும் பிரச்சனை இல்லைல்ல. சரி, இனிமேல் அப்படி தயாரிக்கிங்கன்னு சொல்லிட்டு அது யாருக்கு ஒப்பந்தம் கொடுத்தோமோ அதை நீக்கிட்டு வேறு வேலையை பார்த்துக்கணும். இதுவே ஒரு தேசத்தின் மிகப்பெரிய பிரச்சனை, ஒரு நாட்டின் பிரச்சனையாக கொண்டு போகிறது. அப்படி கோயில் லட்டு பூந்தி சிலேபியை விட்டே வெளியில் வர மாட்டீங்களே நீங்கள். எங்கள் பசி, எங்கள் நாட்டு மக்களின் பிரச்சனை 1 கோடி உங்களால் உருவாக்கப்பட்டது. ஆட்சியில் இருக்கிறவங்களாலே உருவாக்கப்பட்ட பிரச்சனை ஏகப்பட்டது இருக்குது. அதை பற்றி பேசவே இல்லையே நீங்கள்.